నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్ఎల్బీసీ పైన ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని 2027 నాటికి డిసెంబర్ నాటికి ఎస్ఎల్బీసీ పనులు పూర్తి చేయాలి అని నిన్న చెప్పడం జరిగింది. అసలు ఈ రాజకీయ నాయకులు, ఈ రాజకీయ పార్టీలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా తెలంగాణ నాయకులు కూడా విధ్వంసం చేసిరు, వీళ్ళ డ్రామాలేంది, వీళ్ళ కథలేంది, మీకు దయచేసి లైవ్ చూస్తున్న ప్రజలారా పెన్ను పేపర్ ఉంటే మీకు రాసుకోవాలనుకుంటే దగ్గర పెట్టుకోండి. ఇది అత్యంత కీలకమైనటువంటి సబ్జెక్టు, మీకు గత కొన్ని రోజుల నుంచి చెప్దాం అనుకుంటున్నటువంటి సబ్జెక్ట్ ఇదే. సో ఇది ఈ సబ్జెక్టు క్లారిటీగా మొత్తం మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ఇది చాలా జాగ్రత్తగా తెలుసుకోండి. ఈ సబ్జెక్టు తెలుసుకుంటే వాటర్ మీద మీరు ఖచ్చితంగా మాట్లాడవచ్చు, ఈ వాటర్ సంగతి ఏందో కూడా తేల్చొచ్చు అన్నట్టు. సో దానికోసం దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ కృష్ణా గోదావరి రెండు నదులు మాత్రం తెలంగాణ ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నదులు, పెద్ద నదులు మీ అందరికి తెలిసినాయి కదా. అందులో రకరకాలైనటువంటి ఉపనదులు కలుస్తాయి, దాంట్లో వెన్గంగా, వార్దా ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కాకుండా మీకు ఈ రెండు నదులని గుర్తుపెట్టుకోండి. అసలు వాటర్ సంగతి తెలవాలంటే ఫస్ట్ మనకు తెలవాల్సినటువంటి అంశం క్యూసెక్ ఏంది, టీఎంసీ ఏంది. గోదావరి నదిలో ఎన్ని టీఎంసీలు, కృష్ణానదిలో ఎన్ని టీఎంసీలు, మిగులు జలాలు ఎంత, ఎవరెంత వాడుకుంటున్నారు, పరివాహక ప్రాంతం ఎవరిది ఎక్కువ ఎవరిది తక్కువ, ఈ లెక్కలన్నీ మీకు క్లియర్గా చెప్తా. దయచేసి పెన్ను పేపర్ ఉంటే నోట్ చేసుకోండి, ఎందుకంటే ఇది మీకు తెలవాల్సినటువంటి సబ్జెక్టు కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. ఎస్ఎల్బీసీ టన్నల్ గురించి తర్వాత వస్తా, ఎందుకంటే కృష్ణానది ఇటు మనం శ్రీశైలం దాకా వచ్చిన తర్వాత చెప్తా. సో ఇక్కడ వాటర్కి సంబంధించినటువంటి టాపిక్ సాగు తాగు నీరు ప్రాజెక్టులు. రైట్. తెలంగాణలో రెండు ప్రధాన నదులను చూస్తాం మనం, కృష్ణా గోదావరి. ఒకటి కృష్ణానది, రెండవది గోదావరి. కృష్ణా గోదావరి ఈ రెండు నదులు ఉంటాయి. ఈ రెండు నదులు తెలంగాణలోకి ఎంటర్ అయిన తర్వాత తెలంగాణను విడిచి వెళ్ళిపోయేదాకా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కృష్ణా గోదావరి నదులు, కృష్ణానది 69% తెలంగాణలో ప్రవహిస్తుంది, గోదావరి 79% తెలంగాణలో ప్రవహిస్తుంది. దీని క్యాచ్మెంట్ ఏరియా అంతా ఇక్కడే అన్నట్టు, పరివాహక ప్రాంతం అంతా ఉమ్మడి ఏపీతో పోల్చుకున్నప్పుడు 69% తెలంగాణలో కృష్ణానది ప్రవహిస్తుంది, గోదావరి 79% ఇక్కడ ప్రవహిస్తుంది. సో ఏపీలో మాత్రం చాలా చిన్నగా కొద్దిగానే 31% కృష్ణాలో. ఇగో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది గోదావరి పరివాహక ప్రాంతం, ఇదంతా గోదావరి బేసిన్ అంటారు దీన్ని. ఈ గోదావరి బేసిన్ లో ఇగో ఏపీకి ఇట్లా ఉంటే ఇగో గిడ కొన ఉందా, ఇగో గీ కొన కాడనే గోదావరి. ఇక ఇక్కడ కృష్ణా బేసిన్ ఉందిగా, ఈ కృష్ణా బేసిన్ ఇగో గీ కొన కాడనే కృష్ణానది. ఇదంతా కృష్ణా. ఇక్కడ చూస్తే గోదావరి మహారాష్ట్ర, కర్ణాటక, ఆ తర్వాత తెలంగాణ, ఏపీ ఇది ప్రవహిస్తుంది. ఇక్కడ కృష్ణానది కూడా సేమ్ ఇదే విధానంలో వస్తుంది అన్నట్టు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అసలైన కథ ఏంటంటే, అసలు ఈ కృష్ణానదిలో గోదావరి నదిలో దీని పరివాహక ప్రాంతం తక్కువ ఉంది కదా, ఏపీలో పారేది తక్కువ ఉంది కదా. ఏపీలో ఎంత పారుతుంది? ఏపీలో 31% ఇక్కడ కృష్ణానది, ఇది టీజీలో, ఇది ఏపీలో. ఓకే, 31% ఇక్కడ, 21%, 31% ఇక్కడ, 21% ఇక్కడ, 31% ఇక్కడ, 21% ఇక్కడ, అంతే. 21% ఇక్కడ పారేది. మరి కృష్ణానదిలో వాటర్ ఎక్కువ ఏపీకి ఎట్లా పోతున్నాయి? కేవలం 299 టీఎంసీలే మనకెట్లా వచ్చినాయి, 500-600 టీఎంసీలు ఏపీకి ఎట్లా పోతున్నాయి? గోదావరి కూడా సేమ్ కదా. అసలు ఈ కృష్ణానది మీద ఉన్నటువంటిది అసలు ఫస్ట్ మీకు క్యూబిక్ అంటే ఏంది, ఆ తర్వాత టీఎంసీ అంటే ఏంది, నీళ్ళని ఎట్లా కొలుస్తారు? క్యూబిక్స్
క్యూబిక్ అంటున్నా, క్యూబిక్ మీటర్. ఇక్కడ క్యూసెక్లలో కొలుస్తారు అన్నట్టు, క్యూసెక్లలో ఈ నీళ్ళను కొలుస్తారు. ఇంకొకటి టీఎంసీలలో కొలుస్తూ ఉంటారు అన్నట్టు. ఈ క్యూసెక్ అంటే ఏంది, టీఎంసీ అంటే ఏంది, ఫస్ట్ ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి. క్యూసెక్ అంటే ఇగో, క్యూసెక్ అంటే కరెక్ట్గా 1 ఫీటు ఎత్తు, ఓకే, 1 ఫీటు ఎత్తు, 1 ఫీటు అడ్డం, ఓకే, కరెక్ట్గా 1 ఫీటు ఇది ఉంది కదా. ఇంత పరిమాణంలో ఉండేటువంటి వాటర్ అన్నట్టు, 1 ఫీటు, ఇది ఫీటు. ఇది క్యూసెక్ను ఎట్లా కొలుస్తారంటే ప్రవహించేటువంటి నీళ్లను క్యూసెక్కుల్లో కొలుస్తారు. క్యూసెక్కుల్లో కొలిసేటువంటి వాటర్ని, ప్రవహించే వాటర్ని కొలుస్తారు. ఎంత ఎత్తులో ప్రవహిస్తుంది? ఇక్కడ ఈ పోయేటువంటి ఫ్లో 1 ఫీటు ఎత్తు, 1 ఫీటు అడ్డంతో, అంటే స్క్వేర్ ఫీటు ఇది ప్రవహిస్తే ఇంత ఎత్తులో, ఇంత ఎత్తు పోయిందనుకో 1 క్యూబిక్ ఏది క్యూసెక్, ఇంత ఎత్తు పోయిందనుకో 2 క్యూసెక్లు, ఇంత ఎత్తు పోయిందనుకో 3 క్యూసెక్లు. ఇట్లా క్యూసెక్లలో ప్రవహించేటువంటి నీళ్లను క్యూసెక్లలో కొలుస్తారు. ఇక టీఎంసీ వచ్చేసి నిల్వ ఉన్నాయి ఇప్పుడు ప్రాజెక్టులలో. ఎంత ఎంత లోతున్నది? ఇదేంటంటే ఇక్కడ నిల్వ ఉన్నటువంటి నీళ్లను కొలుస్తారు. నిల్వ ఉన్న నీటిని టీఎంసీలలో కొలుస్తారు. హుస్సేన్ సాగర్ ఉంది, దాన్ని టీఎంసీలో కొలుస్తారు. హిమాయత్ సాగర్ ఉంది, టీఎంసీలో కొలుస్తారు. అయితే దీంట్లో టీఎంసీ అంటే ఎంత, మళ్ళా 1000 మిలియన్ క్యూసెక్స్. ఓకే, 1000 మిలియన్ల క్యూసెక్కులు అయితే ఒక టీఎంసీ. 1000 మిలియన్ల 1000 మిలియన్ క్యూసెక్స్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిలియన్ క్యూసెక్స్ అంటే ఇటువంటి అన్ని 1000 మిలియన్ కలిపితే ఒక టీఎంసీకి వస్తుంది అన్నట్టు. ఇక్కడ మరి ఈ ఫ్లో ఎంత ఉంటుందంటే ఇది 28 లీటర్లు వస్తుంది, 28.some లీటర్స్ వస్తుంది. ఇక్కడ 28.some లీటర్స్ వస్తుంది. ఒక క్యూసెక్ వాటర్ అంటే 28 లీటర్ల వాటర్ ఒకసారి ఇట్లా పోవడం అన్నట్టు ఆ ఫ్లోలో 1 సెకండ్లో, అది కూడా 1 సెకండ్లో పోయేటువంటి వాటర్. సో ఇది ఈ టీఎంసీ, ఆ తర్వాత క్యూసెక్ అనేటువంటిది మీకు అర్థమైతే నెక్స్ట్ దానికి పోదాం. ఇది ప్రతి తెలంగాణ బిడ్డ తెలుసుకోవాల్సినటువంటిది. బీఆర్ఎస్లో మళ్ళీ కవిత కలిసిపోతుంది. మన కథ చూడరు ఫస్ట్, ఆమె సంగతి ఇచ్చిపెట్టి ఆమె బాధలను. దయచేసి ఈ సబ్జెక్టు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి సబ్జెక్టు. టీఎంసీ అంటే ఏంది, క్యూసెక్ అంటే ఏంది. తెలంగాణ రాష్ట్రంలో కృష్ణానదుల గోదావరిలు ఉన్నాయి కదా, కృష్ణానది గోదావరి నది ఉన్నది కదా, ఈ నదులకు సంబంధించినటువంటిది మాట్లాడుకుందాం. ఇక్కడ దీన్ని ఏమంటారు అంటే 69% ఏరియా కృష్ణానదిలో బేసిన్ తెలంగాణలో ఉంటుంది, పరివాహక ప్రాంతం. గోదావరి 79% ఉంటుంది. ఇక్కడ మనం ఎట్లా అంటే ఇగో ఈ మ్యాప్లో మీరు చూడొచ్చు, ఇగో ఈ మ్యాప్లో ఇగో ఇది గోదావరి బేసిన్. ఈ పింక్ కలర్లో ఉంది కదా, ఈ పింక్ కలర్లో ఉందంతా గోదావరి పరివాహక ప్రాంతం అంటారు. ఇగో కృష్ణానది, ఇగో ఇది పరివాహక ప్రాంతం, ఇక్కడ చూడొచ్చు ఈ కలర్లో ఉంది. గంగా, ఈ భారతదేశంలోనే అత్యధిక బేసిన్ కలిగినటువంటిది గంగా రివర్. ఆ తర్వాత బ్రహ్మపుత్రలో, ఆ తర్వాత గోదావరిలో మాత్రమే మిగులు జలాలు ఉన్నట్టుగా ఒక సిడబ్ల్యూసి లెక్కలు చెప్తా ఉన్నాయి. ఈ మిగులు జలాల గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ గోదావరి కృష్ణ టాపిక్ వరకే రండి. ఈ గోదావరి కృష్ణ మీద తెలంగాణలో ఏం ప్రాజెక్టులు ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి? కొంచెం క్లారిటీగా చెప్పడం కోసం ప్రయత్నం చేస్తా. ఇంపార్టెంట్, తెలుసుకుంటే మంచిగా ఉపయోగపడుతుంది. చాలా నదీ జలాలు ఏంది, అసలు యాక్చువల్గా నీటి పంపకాలు ఏంది, రాష్ట్రాలు ఏంది. సో ఇవి తెలంగాణలో క్యాచ్మెంట్ ఏరియా బేసిన్. ఇది యాక్చువల్గా
కృష్ణానది పైన తెలంగాణ కోసం ఉన్నటువంటి ఏకైక ప్రాజెక్టు జూరాల ప్రాజెక్టు ఉంది. ఈ జూరాల ప్రాజెక్టును నిజాం 300 టీఎంసీల సామర్థ్యంతో కట్టాలని చూసిండు స్వాతంత్రం రాకముందుకు. అయితే దాన్ని ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత దాని కథ ఏడుకొచ్చిందంటే ఒకసారి అంత క్లియర్గా రాసి ఉందన్నట్టు, అందుకోసమే రైట్. ఇక్కడ కెపాసిటీ 17. ఒక్క నిమిషం, ఈ ఫోన్ చేసి కృష్ణా బేసిన్లో దాదాపు 69% మన తాన భారతం కదా. అయితే దీంట్లో ఒకే ఒక్క ప్రాజెక్టు జూరాల ప్రియదర్శిని ప్రాజెక్ట్ అని ఒకటి ఉంటుంది. ఆ జూరాల ప్రియదర్శిని ప్రాజెక్టు ఒక్కటి మాత్రమే తెలంగాణలో పారేటువంటి ప్రాజెక్టు. ఏది తెలంగాణ ప్రాంతానికి అక్కడికి వచ్చేటువంటి ప్రాజెక్టు. దీని కెపాసిటీ అప్పుడు యాక్చువల్గా 300 టీఎంసీలతో కట్టాలని నిజాం దానికి ప్రయత్నం చేసిండు. 300 టీఎంసీలతో కట్టాలి ఈ జూరాల ప్రాజెక్ట్ అని నిజాం ట్రై చేసిండు. ట్రై చేస్తే సరే నిజాం కాలం పోయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత కృష్ణానదిపై ఉన్నటువంటి ఈ ఏకైక ప్రాజెక్టు ఎంత గట్టినాయి ఆఖరికంటే 17 టీఎంసీలు. 17 టీఎంసీల గట్టినది ఈ ప్రాజెక్టు. అయితే దీంట్లో పూడిక గీడిక అంతా పోయి ఇప్పుడు అది 10 టీఎంసీలకు వచ్చింది. 10 టీఎంసీలు. పూడిక 7 టీఎంసీలు ఉంది. 7 టీఎంసీలు పూడిక ఓన్లీ. రైట్. ఇక దాని కింద ఈ జూరాల కింద ఏది ఉన్నది, మళ్ళా శ్రీశైలం ప్రాజెక్ట్ ఉంది. ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ అనేది ఇది ఏది నీటిపారుదల సాగునీటి రంగం కోసం కాదు, విద్యుత్ ఉత్పత్తి కోసం, అంటే కరెంటు తయారు చేయడం కోసం, విద్యుత్ కోసం మాత్రమే కట్టిరు ఈ ప్రాజెక్టు. ఏది ఈ శ్రీశైలం ప్రాజెక్టు విద్యుత్ కోసం కడితే దీంట్లో శ్రీశైలం ప్రాజెక్టు కెపాసిటీ చిన్నగా నాకు కనిపించలేదే, సైజ్ పెద్ద చేస్తారా? ఇంకా అద్దాలు ఉన్నాయి రేపు. ఈ నైట్ పూట చూస్తే కళ్ళు కొంచెం నైట్ పూట 4 గంటలకు 5 గంటలకు లేచి చూస్తే ఫోన్లు కళ్ళు జర మబ్బు అయిపోతున్నాయి అట్లా. అయితే ఈ శ్రీశైలం ప్రాజెక్టు దీనికోసం కట్టిరు. దీనికోసం కట్టినటువంటి సందర్భంలో ఈ కృష్ణానదిలో జల విద్యుత్ కేంద్రం సంబంధించి ప్రత్యేకంగా దానికోసం కట్టిండ్రు. తర్వాత ఈ నీళ్ళు తీసుకొచ్చి మళ్ళీ మీది కోసి మళ్ళీ తీసుకొస్తారు. అంటే ఈ నీళ్ళు అంటే అట్లా డిమాండ్ తక్కువ ఉన్నప్పుడేమో అంటే ఎండాకాలంలో అట్లా చేస్తారు. రైట్. ఇది దీంట్లో ఈ శ్రీశైలం ప్రాజెక్టుని విద్యుత్ అవసరాల కోసం తయారు చేసినటువంటి ప్రాజెక్టు. అయితే ఆ తర్వాత కొన్ని పరిణామాల వల్ల పోతిరెడ్డిపాడు అనేటువంటిది ఉంది కదా, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అని చెప్పేసి తీసుకొచ్చిండ్రు. పోతిరెడ్డిపాడు రాజశేఖర రెడ్డి హయాంలో. అయితే దీని కథ ఏంటంటే ఈ కృష్ణానదిలో వాటా అటు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఏపీఏ కాదు మరొక 15 టీఎంసీలు మద్రాసు కూడా 15 టీఎంసీలు మద్రాసుకు నీళ్ళు ఇవ్వాలి. దీని నుంచి తాగు నీళ్ళు అందియాలి. ఎక్కడి నుంచి పోవాలి అది? ఇగో ఇక్కడి నుంచి పోవాలి. తెలుగు గంగా ప్రాజెక్ట్ అని మొదలుపెట్టిరు అన్నట్టు.
తెలుగు గంగ ప్రాజెక్టు ఇది ఎన్టీ రామారావు హయాంలో ప్రారంభమైనటువంటి ప్రాజెక్టు. ఈ 15 టీఎంసీలు కూడా ఎక్కడి నుంచి? మహారాష్ట్ర 5 టీఎంసీలు ఇవ్వాలి, ఈ తర్వాత కర్ణాటక 5 టీఎంసీలు, తెలంగాణ 5 టీఎంసీలు. ఈ తెలుగు గంగ ప్రాజెక్టు కోసం గతంలో తవ్వకాలు చేస్తే ఇందులో 80% ఖర్చు తమిళనాడు భరించింది, 20% ఏపీ భరించింది. అంటే ఏపీ అంటే ఉమ్మడి రాష్ట్రం. ఇప్పుడు వీళ్ళు భరించారు. ఈ తెలుగు గంగ నుంచి 15 టీఎంసీలు పోవాల్సినటువంటి వాటరు ఇవాళ 200 టీఎంసీలు ఎత్తుకొని పోతురు. ఈ పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి రోజుకు 40 నుంచి 50 వేల క్యూసెక్కుల నీరు శ్రీశైలంకు రాకముందుకే ఎత్తుకొని పోతురు. వాళ్ళు అసలు యాక్చువల్గా చెప్పింది ఏంటంటే ఇట్లా కుండ ఉంటుంది, ఈ కుండ ఉంటే కుండ నిండితే మీడికెళ్ళి తీసుకోతామని పోతిరెడ్డిపాడు చెప్పారు. కానీ వీడ బొక్క పెట్టి కథం చేస్తున్నారు. అయితే ఇక్కడ వాస్తవానికి గమ్మత్ విషయం ఏంటంటే ఈ 15 టీఎంసీలు మద్రాసుకు తాగునీరు కింద పోవాలి. కానీ వీళ్ళు 200 టీఎంసీలు ఎత్తుకొని పోతా ఉన్నారు అక్కడి నుంచి. వీళ్ళ పరివాహక ప్రాంతం ఎంత కృష్ణాలో? 21%. కేవలం 31% ఉన్నటువంటి వాళ్ళు అది ఎత్తుకపోతురు. మళ్ళా శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్, ఫుట్బాల్ బుట్టి కాడికి లేకపోయే కెనాల్ ఒకటి.